కనుక్కోండి చూద్దాం. గత వారం వినిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని ప్రశ్నలకు జవాబులు. నన్ను విమర్శించువాడు ప్రభువే అని ఎక్కడ ఉన్నది? నన్ను విమర్శించువాడు ప్రభువే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. ప్రేమ శాశ్వత కాలముండును అని ఎక్కడ ఉన్నది? ప్రేమ శాశ్వత కాలముండును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఎక్కడ ఉన్నది? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఉన్నది. కనుక్కోండి చూద్దాం. ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని ప్రశ్నలు సిద్ధంగున్నారా? మా సామర్థ్యము దేవుని వలన కలిగినది. మా సామర్థ్యము దేవుని వలన కలిగినది అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏ అధ్యాయము ఏ వచనంలో ఉన్నది? మా సామర్థ్యము దేవుని వలన కలిగినది అని ఎక్కడ ఉన్నది? మేము క్రీస్తుకు రాయబారులమై అని ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? మేము క్రీస్తుకు రాయబారులమై అని ఎక్కడ ఉన్నది? మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి అని ఎక్కడ ఉన్నది? ఈ ప్రశ్నలకు జవాబులను రిఫరెన్స్లతో పాటు రాసి వారం రోజుల్లోగా ఈ చిరునామాకు మాత్రమే పంపించండి. కల్వరీ, పోస్ట్ బ్యాగ్ 8265, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ పరిశీలిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఇంతకుముందు కల్వరి ప్రేమధార ప్రతిని పొందని వారైతే ఒక ఉచిత ప్రతిని పంపిస్తూ ఉన్నాం. ప్రతి వారము క్రమం తప్పకుండా ఈ క్విజ్ ప్రశ్నలకు జవాబులు రాస్తూ ఉండండి. ప్రభు ఇచ్చు అత్యధికమైన దీవెనలను పొందండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయునుగాక.